హెచ్ఐవి. ఒకప్పుడు హెచ్ఐవి అనంటే ఇంచుమించుగా ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ల క్రితం హెచ్ఐవి అనేది చాలా కొత్త. అప్పటికే ఎక్కడెక్కడైనా ఉంటే వాళ్ళని ఏదో ఊరవతల వెలివేసినట్లుగా ఒక ఊరవతల ఉంచడమో, లేకపోతే ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడకపోవడమో, ఆ వ్యక్తికి ఏమి అందించకపోవడమో చాలా దూరంగా పెట్టడం. ఒక Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అంటరాని వ్యక్తిగా చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు దీని మీద మెల్లమెల్లగా అవేర్‌నెస్ అని వచ్చింది. హెచ్ఐవి కంపల్సరీగా మీరు కాండోమ్స్ యూజ్ చేయండి. లేదంటే ఆ పులిరాజా అని చెప్పేసి గోడల మీద పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేసి ప్రభుత్వం అవేర్‌నెస్ కల్పించడానికి చాలా చాలా ప్రయత్నం చేసింది. చేస్తూనే ఉంది ఇప్పటికి గూడాను. సో, ఇప్పుడు మనకేంటంటే అవేర్‌నెస్ వచ్చిన తరువాత ఈ 25 ఏళ్లలోని కాండోమ్స్ యూజ్ చేయడము, లేకపోతే లూప్స్ అనేవి వాడడము, లేడీస్‌కి గూడా కాండోమ్స్ రావడము. సో, ఇలాంటివి రావడం వల్ల వీళ్ళు సంభోగించేటప్పుడు వీళ్ళు రిలేట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎలాంటి లైంగిక సుఖపరమైన వ్యాధులు కూడా రాకుండా, అంటే హెచ్ఐవి లాంటిదే కాకుండా ఇంకా ఏ ఇతర వ్యాధులు కూడా రాకుండా ఇది చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. ఇంత అవేర్‌నెస్ ఉన్నా హెచ్ఐవి వస్తే మీరు పోతారు. మీకు అది చాలా భయంకరమైన రోగము. అదొక మిమ్మల్ని తినేస్తదది. లోపల అంటు రోగం లాంటిదది. లోపల ఇబ్బంది పెడతది అని ఎంత అవేర్‌నెస్ తెచ్చినప్పటికి కూడాను. ఎందుకంటే ఒక వ్యక్తికి హెచ్ఐవి గనక పొరపాటున అంటుకుంటే ఏమీ తెలియని అమాయకురాలైన ఆ భార్యకి, గర్భంలో ఉన్న శిశువుకి అందరికీ హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటది. సో, ఈ కేసెస్ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాయి. నిజంగానే ఆ భయం చాలా మందిలో ఉంది. అమ్మో! హెచ్ఐవితో చనిపోతున్నారంట అని జెప్పేసి. సో, అవేర్‌నెస్ వచ్చింది. బాగానే ఉన్నారు. మళ్ళా ఏమైందో తెలీదు గానీ ఇంచుమించుగా ఒక 10 ఏళ్ల నుంచిను, ఈ 25 ఏళ్లలోని 15 ఏళ్ళు తీసేస్తే ఒక 10 ఏళ్ల నుంచి పెద్దగా ఏం పట్టించుకోవడం లేదు. హెచ్ఐవియే గదా! దీనికి వ్యాక్సిన్ వచ్చింది, ఇంజెక్షన్ వచ్చింది, మందులు వాడేస్తే ఇది నార్మల్ అయిపోతది. పర్వాలేదు. మనకి కాండోమ్ ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా చేస్తేనే నాకు మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, ఇలా తెగించేస్తున్నారు పిల్లలనేది అర్థమవుతుంది. ఎందుకో తప్పకుండా మీరు తెలుసుకోవాలి. సో, కర్ణాటకలోని ఇప్పుడున్న జనరేషను ఇంకా యాక్టివ్‌గా ఉండాలి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అవేర్‌నెస్‌తో ఉండి మిగిలిన పబ్లిక్‌కి అవేర్‌నెస్ తేవడం పోయి ఇప్పుడున్న యువత, కాలేజీలో చదువుతున్న యువత ఇంచుమించుగా కర్ణాటకలో 7,000 మందికి హెచ్ఐవి సోకిందంట. సో, ఎంత పెద్ద నంబరో చూడండి. 7,000 మందంటే వాళ్ళ ద్వారా ఇంకెంతమందికి సోకుంటదో, ఇంకా బయటపడని కేసులు ఇంకెన్నున్నాయో, ఇంకా ఎన్ని కేసులు డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయి అనేది మనం ఏమి ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేం. సో, ఇది మళ్ళా గవర్నమెంట్‌కి ఒక పెద్ద పరీక్ష అన్నమాట. పెద్ద హోంవర్క్. ఇప్పుడు దీని మీద వాళ్ళని మొత్తం రిలేటెడ్‌గా ఉన్న మొత్తం ఫ్యామిలీని వాళ్ళందరినీ మళ్ళా ఇప్పుడు ఐసోలేట్ చేసి వాళ్ళందరికీ టెస్టులు చేసి మళ్ళా ర్యాండమ్‌గా టెస్టులు చేస్తూ ఎవరెవరికి ఉందనేది మళ్ళా తీసుకోవాల్సి ఉంటది. సో, వీళ్ళలోనే ప్రెగ్నెంట్ వుమెన్స్ ఎంతమంది ఉన్నారు? లేదు అసలు యువత ఎంతమంది ఉన్నారు? వీళ్ళ ద్వారా ఇంకా ఇంట్లో ఎవరెవరికి సోకింది? సో, మనం రీసెంట్‌గా చూసుకుంటే ఒక అబ్బాయికి సేమ్ ఇట్లానే ఒక ప్రేమ వ్యవహారం చూసాం. ఒక అబ్బాయికి హెచ్ఐవి వస్తే ప్రేమించిన అమ్మాయికి చెప్పలేదు. సో, అనుకోకుండా అమ్మాయికి గూడా ఆహ్, పెళ్లి సంబంధం కుదిరింది. మాట్లాడుకున్నారు. అంతా అయింది. ఇదొక కొత్త వ్యవహారం మరలాను. సో, ఆ హెచ్ఐవి బ్లడ్ తీసి అమ్మాయికి ఇంజెక్ట్ జేసేసాడు. అంటే ఈయన పోయినా పర్వాలేదు, అమ్మాయి గూడా పోవాలని. పాపం నిజంగానే అమ్మాయి ఆ రోగంతో బాధపడి అమ్మాయి గూడా చనిపోయింది. సో, ఇలాంటి పనులు జేస్తూ ఉన్నారు. సో, హెచ్ఐవి ఎంత భయంకరమైనదో మీరిప్పుడు అర్థం జేసుకోండి. ఆ బ్లడ్ మన బాడీలోకి వెళ్ళింది అనన్నా కలిసినా వెంటనే అది మన బాడీలోకి ఇంజెక్ట్ అయిపోతుంది. అది మొత్తం మనల్ని ప్రాణం తీసేసే వరకు విడిచిపెట్టదు. మీరనుకుంటున్నారు మందులు వాడితే ఇది తగ్గిపోతది, పర్లేదు మన కంట్రోల్‌లోనే ఉంటది అని. ఎందుకంత కర్మెందుకసలు? ఒక రోగంతో మనం ఎందుకు బాధపడాలి? సో, ఇది దృష్టిలో పెట్టుకోండి యువత. జస్ట్ ఒక 10 నిమిషాలు, 5 నిమిషాల మీ సాటిస్ఫాక్షన్ కోసం, ఒక ఫిజికల్ సుఖం కోసము మీరు తొందరపడి కాండోమ్స్ యూజ్ చేయకుండా ఇట్లాగా హెచ్ఐవితో బాధపడడం అనేది చాలా చాలా తప్పు. అంతే కాకుండా కొంతమంది దుండగులు ఇప్పుడు హెచ్ఐవి ఇంజెక్షన్స్‌ని బండ్ల సీట్ల మీద చిన్న చిన్న నీడిల్స్ కూడా పెట్టి చాలా మందిలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, ఇది కూడా ఒక దాడిలాగా జరుగుతోంది. సో, ఓన్లీ ఫిజికల్‌గానే కాకుండా ఒక దాడి రూపంలో కూడా హెచ్ఐవి అనేది చాలా మందికి పాకుతూ ఉంది. సో, ఈ విషయంలో కూడా అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు బండి మీద కూర్చునేటప్పుడు లేదా కార్ సీట్స్‌లోని ఏదైనా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేసినప్పుడు ఆ బైక్‌లు ఎక్కేటప్పుడు కూడా
ఏదైనా నీడిల్స్ లాంటివి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మీరు ఎక్కడం మంచిది. అది మనకి ఎలా తెలుస్తది నీడిల్ ఉందా లేదా అని మీకు డౌట్ రావచ్చు. సో గుచ్చుకుంటది కదా, మనం చూసినా కూడా సీట్లో ఎక్కడుంది ఎలా తెలుస్తదని. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఒక మ్యాగ్నెట్ పెట్టుకోండి అందరి దగ్గర. ఒక చిన్నది ఇంత మ్యాగ్నెట్ కొనుక్కొని పెట్టుకుంటే మనం కూర్చునేటప్పుడు ఆ సీట్ మీద ఇట్లా అన్నాం అనుకోండి, ఆ మ్యాగ్నెట్ ఒకవేళ స్టీల్ ఇంజెక్షన్ సూది లాంటిది ఏదైనా నీడిల్ లాంటిది అయితే ఆ మ్యాగ్నెట్కి వచ్చేస్తుంది. సో అలా ఏదైనా చేయండి. లేదు అనంటే ఒక పాలిథిన్ కవర్ లాంటిది దాని మీద పెట్టేసి ఏదైనా ఒక చెక్క ముక్క లాంటిదో ఏదో ఒక మన మొబైలో ఏదో ఒకటి ఇట్లా దాని మీద సీట్ మీద ఒక రేపర్ లాంటి కవర్ లాంటిది పల్చటి కవర్ లాంటిది పెట్టేసి దాంతో ఇట్లా ఇట్లా అన్నారనుకోండి, ఒకవేళ సూది కనుకుంటే దానికి గుచ్చుకుంటది. సో ఇవి కొన్ని ట్రిక్స్ యూజ్ చేసుకోండి. ఆ రకంగా కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సంఘ విద్రోహక శక్తులు కూడా ఈ దేశంలోకి ఎంటర్ అయ్యి ఇలాంటివి చేస్తూ ఉన్నాయి. అవి మనకు తెలియవు మన చుట్టూ ఎక్కడున్నాయి అనేది. ప్రతిదీ అధికారులే చేయాలి, పోలీసులు ఉన్నారు కదా ఏం పీకుతున్నారు అని మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వీళ్ళకి ఒక కేసు కాదు, కొన్ని లక్షలాది కేసులు వీళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రతిదీ వాళ్ళే చేయాలని కాదు, మనం కూడా దానిలో ఒక భాగంగా మారి అప్రమత్తంగా ఉండడం అనేది అది మన రెస్పాన్సిబిలిటీ. మనం జాగ్రత్తగా ఉండాలి. సో హెచ్ఐవి నుంచి యువత తప్పకుండా ప్రికాషన్స్ తప్పకుండా పాటించాలి. కర్ణాటకలోని మాత్రం ఇప్పుడు వేలాది కేసులు హెచ్ఐవి నమోదవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తలలు పట్టుకొని ఉన్నది. ప్రతి కాలేజీలో కూడాను, కర్ణాటక కాలేజ్ అన్నింటిలో కూడా యువత అందరికీ కూడా ఇప్పుడు హెచ్ఐవి టెస్టులు ర్యాపిడ్ గా చేస్తూ ఉంది. పరీక్ష శిబిరాలను కూడా నిర్వహిస్తూ ఉంది. సో మరి ఇది ఒక కర్ణాటకలోనే ఉందా? ఇక్కడ నుంచి కర్ణాటకలో వెళ్ళి చదువుతున్న స్టూడెంట్స్ మిగిలిన స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి ఎవరికైనా ఉండి వేరే ఇతర రాష్ట్రాలకు కూడా మళ్ళీ హెచ్ఐవి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందా? సో ఇది అందరికీ కూడా ఒక అనుమానాన్ని రేకెత్తించి ఒక భయాన్ని కలిగిస్తుంది. సో ఎవరికైనా ఒకవేళ హెచ్ఐవి ఉంది అని అనుమానం ఉన్నా, లేదు కర్ణాటక కాలేజీలో ఎవరైనా చదివి ఉన్నా, ఒకసారి మీరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి. మీ అంటే చేయించుకుంటే నా విషయం తెలిసిపోతే నాకు హెచ్ఐవి ఉంటే అని అట్లా ఆలోచించొద్దు. మనకి మెయిన్ ప్రాణాలు ఇంపార్టెంట్. మనతో పాటు మనము మన ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉండాలి కాబట్టి సో మీరొక్కరు కొంచెం సాహసించి జాగ్రత్తగా ఉండగలిగితే మన ఫ్యామిలీని కూడా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. సో ఇది ప్రస్తుతానికి హెచ్ఐవి కేసు, కర్ణాటకని మనకిస్తున్న హెచ్ఐవి కేసుకి సంబంధించి డీటెయిల్స్. అలాగే ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ దీని మీద చాలా పెద్ద ఎత్తున శిబిరాలను నిర్వహిస్తూ ఉంది. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. హెచ్ఐవి విషయంలోనే ఏమాత్రము నెగ్లిజెన్సీ వద్దు అసలు.